అక్క, నాకు ఈ కాళ్ళు చేతులు నొప్పిస్తుంది. కాళ్ళు ఒత్తువా? ఇంకేం పని ఒత్తుతానుండు. అక్క, నేను ఒక మాట అడుగుతున్నా. అడుగు, ఇంకేం పని ఉంది నీకు? అక్క, నీకు ఎప్పుడన్నా తిన్నప్పటి నుంచి కప్పులో గెలుతుకున్నావా? నువ్వేముట్లో అన్నా? లేదమ్మా, నేనేం గెలుతుకోలే. నువ్వు గెలుతుకున్నావు కదా, చాలులే. మన ఇంట్లో ఎవరు గెలుతుకొని అట్లా కాదక్క. నేను కప్పులు గెలుతుకున్నా. నాకు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తానంత ఆఫర్ వచ్చింది. నేను అదృష్టవంతురాలు కదా. నీకు ఎందుకు అక్క ఏమీ ఆఫర్ రాలేదు? నువ్వు ఎందుకు కప్పు గెలుచుకోలేదు? అమ్మ నాన్న కూడా నన్నే బాగా తూతుకుంటారు కదా. నాకు ఈ ఫ్రాకులు అన్నీ తెచ్చిస్తారు. నీకు తరిగా తూతుకోరు కదా అమ్మ నాన్న. నువ్వు అమ్మతో అనదు అక్క. అమ్మ నన్ను ప్రేమగా తూతుకుంటుంది. నువ్వు లేనప్పుడు ఐస్ క్రీమ్లు అన్నీ తీసుకొని వస్తుంది. అమ్మ నాన్న నన్ను బాగా తూతుకుంటారు తెలుసా అక్క. నిన్ను ఎందుకు ప్రేమగా తూతుకోరు అక్క అమ్మ నాన్న? నువ్వు అనొద్దు అక్క అమ్మతో. మళ్ళీ నన్ను కొడుతుంది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత. సరే లక్క, తాళ్ళే. బాగా పితుకున్నావు కాళ్ళు, తాళ్ళే. నీతో నువ్వు మళ్ళీ ఎప్పుడొక్క పోయేది హాస్టల్కి? పోతాను చెల్లి. అవును, నీతో బాగా చూసుకుంటారు అమ్మ నాన్న. అంత బాగా చూసుకో. అట్లా అయితే నన్ను బాగా సరిగా నాకు మీద ప్రేమ లేదా అమ్మ నాన్నకి? సరేలే చెల్లి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. అవునా? పోన్లేమ్మ చెల్లి, నిన్న బాగా చూసుకుంటారు. ఏమి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు? నేను విన్నాను. ఏజల్, ఏం అక్కకు చెప్తా ఉండేది నువ్వు? పార్షియాలిటీ చూపిస్తా అన్నావా నువ్వు? అక్కకి ఏం చెప్తా అన్నావు నువ్వు ఏజల్? ఏం చెప్తా అన్నావు అక్కకి? నా మీద ప్రేమ ఉంది, నీ మీద ప్రేమ లేదని తంటాలు పెడుతున్నావా? ఎందుకు పార్షియాలిటీ? అక్క చెల్లెలు నాకు ఇద్దరు రెండు కండ్లు లాంటి వాళ్ళు. తల్లికి ఎప్పుడే కానీ పిల్లలు వేరు కాదు. ఏజల్, గుర్తుపెట్టుకో. అక్క నువ్వు ఇద్దరు ఒకటే. నాకు నువ్వు ఒకటి, అక్క ఒకటి కాదు. నువ్వు ఎన్ని కప్పులు గెలుచుకుంటే ఏమి, అక్క గెలుచుకోకుంటే ఏమి, అక్క చెల్లి నాకు ఇద్దరు ఒకటే, రెండు కండ్లు లాంటి వాళ్ళు. తల్లికి పిల్లలంతా సమానమే. నువ్వు వేరువేరు చేయొద్దు, వేరువేరుగా మాట్లాడొద్దు. ఏజిల్, ఇంత ఉన్నావు, పొట్టి పిల్లకంత ఉన్నావు. ఎన్ని చెప్తున్నావు చూడు అక్కకి, ఎన్ని తంటాలు చేస్తా అన్నావు. అక్కకి చెప్పచ్చా అట్లా? అక్కకి నా మీద నేను రూమ్లో వింటా ఉన్నాను. నేను అక్కకి ఏం చెప్తున్నావు నువ్వు? అన్నీ లేని పని తంటాలన్నీ చేస్తాన్నావా? నువ్వు లేనప్పుడు నాకు అమ్మ ఐస్ క్రీమ్లు అన్నీ తిత్తుంది, నాకు ఫ్రాకులు తెచ్చిస్తుంది అని. ఏమో చిన్న పిల్ల అని అన్నీ తీసుకొని వస్తే అన్నీ లేనివన్నీ చెప్తావా అక్కకే? ఏమనుకోదు అక్క?